వాషింగ్టన్ డీసీలో మరో జాతహంకార దాడి జరిగింది. ముసుగు ధరించిన ముగ్గురు దుండగులు సందీప్పై దాడి చేసి అతని దగ్గర ఉన్న సెల్ ఫోన్, పర్స్ ఎత్తుకెళ్లారు. వర్జీనియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో చదువుకుంటున్న సందీప్ స్థానిక పోలీసులకు ఈ విషయంపై ఫిర్యాదు చేశాడు. ఇండియన్స్పై జరుగుతున్న దాడులను ఖండిస్తూ అందరూ జాగ్రత్తగా ఉండాలని తెలిపాడు. నేను ఇక్కడ F1 స్టేటస్లో ఉన్నాను. యూఎస్లో చదువుతున్నాను, వర్జీనియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో. So I just want to share an incident which has happened to me like 2 days back. నేను ఆల్రెడీ మెట్రో స్టేషన్ నుంచి వాక్ చేసుకుంటూ ఒక స్టోర్కి వెళ్ళబోయే దారిలో నన్ను ముగ్గురు బ్లాక్ పీపుల్స్, దే ఆర్ బ్లాక్ గైస్, మాస్క్ వేసుకొని నన్ను అటాక్ చేయడం జరిగింది. ఇది ఏంటి అంటే ఎందుకు చేశారో, రాబరీకా ఏంటి అనేది నాకు అర్థం కాలేదు. ఆ పర్టికులర్ మూమెంట్కి they started punching me, hitting me so hard. So at that particular time అసలు ఏం జరుగుతుంది అనేది నాకు అర్థమే కాలేదు. ఎలా కొట్టారో అంటే ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఎందుకంటే దట్ పర్టికులర్ టైం నేను అసలు ఆల్మోస్ట్ నా లైఫ్ని లూజ్ అవుతున్నానేమో అని అనిపించింది. లిటరల్గా నా మైండ్ బ్లాక్ అయిపోయింది. ప్లస్ ఏంటి అంటే ఇంకా వాళ్ళని ఆపనికి అసలు లిటరల్గా బెగ్ చేస్తున్నాను వాళ్ళని, ప్లీజ్ డోంట్ హిట్ మీ అనుకుంటా. ఒకవేళ రాబరీ చేయాలనుకున్నా కానీ వాళ్ళు బెదిరించి నా ఫోన్ తీసుకోవడం ఇవి చేయొచ్చు, కానీ కొట్టి మరీ నా ఫోన్ తీసుకోవడం, నా వాలెట్ తీసుకొని వెళ్ళడం ఇది చాలా గమ్మత్తుగా అనిపించింది నాకు. ఇంకా ఏంటి అంటే నేను ఒక్కనని కాదు, ఏంటి అంటే ఆ ఏరియా వాషింగ్టన్ డీసీ సౌత్ ఈస్ట్ అనమాట. దాంట్లో మేబీ ఆల్మోస్ట్ బ్లాక్ పీపుల్ ఎక్కువ అక్కడ. సో అలా అని చెప్పి నేను ఒక్కడిని నడుచుకుంటూ వెళ్తున్నాను స్ట్రీట్లో. అలాని మళ్ళీ జనాలు కూడా లేరని కాదు, ఉన్నారు 4-5 పీపుల్ ఉన్నారు, బట్ దే వర్ బ్లాక్స్ అనమాట. సో వాళ్ళని అటాక్ చేయకుండా ఓన్లీ దే పాయింటెడ్ మీ అండ్ దే అటాక్ మీ. సో ఇది అనమాట. మేబీ దే రేషియల్లీ హరాస్డ్ మీ. సో దిస్ ఈస్ వాట్ ఐ థింక్. ఇలా చాలానే జరుగుతున్నాయి యూఎస్లో. సో మా ఫ్రెండ్స్ అంటే ఇంకా నాకేం ఏం జరగలేదు ఇక్కడైతే. కానీ ఆ వాషింగ్టన్ డీసీ అనేది ఇట్స్ అ క్యాపిటల్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్, కానీ అక్కడే సేఫ్టీ లేకపోతే ఇంకెక్కడ సేఫ్టీ ఉంటుందండి యుఎస్లో. సో ఇదే అనమాట మెయిన్ పాయింట్. ఇంకా ఇలా చాలా జరుగుతున్నాయి. సో బెటర్ బీ కేర్ఫుల్. అండ్ లిటరల్లీ అనుకున్నాను, నేను నా లైఫ్ ఆల్మోస్ట్ నేను కోల్పోయాను అనుకున్నాను. ఇంకా ఆల్మోస్ట్ పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ కూడా ఇచ్చాను అక్కడ దగ్గరలో. నాకు ఇక్కడ ఫేస్ మీద బాగా కొట్టారండి. దే హిట్ మీ సో హార్డ్. ఇంతకుముందు అంటే స్వెల్లింగ్ ఉండేది, ఇప్పుడు కొద్దిగా తగ్గింది, కానీ స్టిల్ మై ఐ ఇస్ ఇట్స్ ఆల్మోస్ట్ బ్లాక్. నా విజన్ కూడా కొద్దిగా డల్ అయింది. సో స్టిల్ నాకు హెడేక్, పెయిన్ అనేది వస్తుంది. మెయిన్గా ఇక్కడ ఏంటి, కొడితే నేను అన్కాన్షియస్ అయిపోతా అని చెప్పి ఇంకా అలా కొట్టినట్టున్నారు, హెడ్ మీదనే పాయింట్ చేసి. చేతులకు I got a little scratch because while they were actually grabbing my phone from my hand and my wallet from my back pocket, అన్నీ తీసుకొని వెళ్ళిపోయారనమాట. మేబీ వెళ్ళిపోయారని కాదు. సో ఐ వాజ్ లిటరల్లీ బెగింగ్ దెమ్ డోంట్ హిట్ మీ. కానీ వాళ్ళు ఇంకా ఏంటంటే దగ్గరలో మేబీ పోలీస్ వెహికల్ కనిపించేసరికి ఇంకా దే ర్యాన్ అవే. నేను ఇంకా లిటరల్గా 911 కాల్ చేసి కంప్లైంట్ చేద్దామన్నా నా దగ్గర వేరే ఆప్షన్ ఫోన్ లేకుండేది, ఇంకా ఏ ఆప్షన్ లేకుండేది యాక్చువల్గా. మళ్ళీ వేరే స్ట్రీట్కి వెళ్ళి నడుచుకుంటూ వాక్ చేసుకుంటూ వెళ్ళగానే మధ్యలో ఒక పోలీస్ ఆఫీసర్ కనిపిస్తే అతనికి ఆ ఇష్యూ అంతా చెప్పాను. సో వాళ్ళు ఫర్దర్గా యాక్షన్ తీసుకొని అదే ఎక్కడైతే జరిగిందో అక్కడ కొద్దిగా సెర్చ్ చేస్తే అక్కడ నా వాలెట్ దొరికింది. స్టిల్ ఏంటంటే మెయిన్ పాయింట్ ఏంటంటే నా వాలెట్లో ఉన్న క్రెడిట్ కార్డ్స్ ఇవన్నీ అందులోనే అలానే ఉన్నాయి. బట్ దాంట్లో ఉన్న $20 ఉంటాయి, ఆ $20 తీసుకొని వెళ్ళిపోయారు. ఒకవేళ వాళ్ళు నిజంగా రాబరీ చేయాలనుకుంటే దే కెన్ యూజ్ మై క్రెడిట్ కార్డ్స్ టు. సో దే డిడ్ంట్ డూ దాట్. బట్ నా ఫోన్ ఎలాగో పోయింది, ఆ ఫోన్ అయితే ఎలాగో లేదు. ఇది ఏంటంటే దే టార్గెటెడ్ మీ బికాజ్ నేను ఒక్కరిని కొద్దిగా డిఫరెంట్గా అనిపించింటాను, ఎందుకంటే మిగతా వాళ్ళందరూ బ్లాక్ పీపుల్ అక్కడ. సో నేను ఒక్కరిని డిఫరెంట్గా ఉన్నాను, ప్లస్ ఒంటరిగా నడుచుకుంటూ వెళ్ళేసరికి దే అటాక్ మీ. సో ఫర్దర్గా ఏంటంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. చాలామందికి ఇలా జరుగుతున్నాయి, అది తెలీదు మేబీ బట్ ఐఎమ్ కమింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మీడియా టు షేర్ మై ఎక్స్పీరియన్స్ బికాస్ దిస్ ఇస్ నాట్ ఎ స్మాల్ ఇష్యూ, ఇట్స్ అ బిగ్ ఇష్యూ. ఇట్స్ అ నేషనల్ ఇష్యూ. బికాజ్ చెప్తూ ఉంటారు మనకు F1 స్టేటస్
స్టూడెంట్స్ని ఇన్వైట్ చేస్తుంటారు, మనకి అడ్మిషన్స్ ఇచ్చి ఇక్కడ రప్పిస్తూ ఉంటారు, వాళ్ళకు భరోసా ఇస్తారు లైక్ మేము మీకు ఉన్నాం ఎప్పుడు ఇట్లా అని చెప్పి. కానీ ఇలా జరుగుతున్నప్పుడు వాళ్ళు కొద్దిగా స్టెప్ తీసుకోవాలి. ఇంకా వాళ్ళు తీసుకోకుండా ఏం కేర్ తీసుకోకుండా ఇలానే చేస్తూ ఉంటే చాలా కష్టం అండి. ఇలా చాలానే జరుగుతున్నాయి కానీ ఎవరు మేబీ రావట్లేదేమో అట్లా చెప్పడానికి. బట్ ఐ జస్ట్ వాంట్ టు షేర్ దిస్ థింగ్ విత్ ఎవ్రీ వన్.